ఏంటోలేండి, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అలా ఉన్నాయండి. మొన్నటిదాకేమో స్కూల్ ఓపెన్లో ఉన్నాయా, పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టి వాళ్ళని పంపించి మేము రిలాక్స్ అయ్యేటప్పటికి మళ్ళీ వాళ్ళు వచ్చే టైమే ఏదండి పిల్లలు. కానీ సరే అని హాయిగా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు, కొంతసేపు ప్రశాంతంగా ఇంట్లో ఉందామా అంటే ఈ పిల్లలు ఇంట్లో ఉంటారా? మనకెక్కడండి ప్రశాంతత అనేది ఉంటుంది చెప్పండి. అందరు తల్లులు కూడాను వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఇల్లంతా ఆగం చేస్తూ ఉంటారా? మనం వాటిని క్లీన్ చేసుకుంటా, తోమినియే తోముకుంటా, ఉతుక్కుంటా బట్టలన్నీ అదే సరిపోతూ ఉంటుంది. అది సరిపోదన్నట్లు బయటకు కూడా తీసుకెళ్ళమని ఇక ఒకటే గోల్ చేస్తూ ఉంటారండి. ఇంట్లో వండిచ్చేయి సరిపోదు, ఇంట్లో మనం కొనిచ్చేయి సరిపోదు, ఇంకా బయటకు కూడా తిప్పాల్సి వస్తూ ఉంటుంది. ఏం చేస్తాను చెప్పండి. అలా బయటకు తీసుకెళ్ళమని ఒకటేమని మా అమ్మాయి అయితే తెగ గోల్ చేస్తూ ఉందండి. సరే ఇక పద అని చెప్పని మాకైతే దగ్గరలో గుళ్ళు గోపురాలు ఉన్నాయండి, వాటికైతే సాయంత్రం పూట తిప్పుతూ ఉన్నాను డైలీ. అలాగే మాకు దగ్గరలో బీచ్ అయితే ఉందండి. సరే పద బీచ్కి అయితే తీసుకెళ్తాను, కొంచెం సేపు ఎంజాయ్ చేద్దామని చెప్పని తీసుకెళ్తున్నాను. కానీ ఎండ మాత్రం బయటకి కాళ్ళు పెట్టంగానే కింద కాలుతుందండి, పైన కాలుతుందండి. కాళ్ళు మాడిపోతున్నాయి, తలకాయ కూడా మాడిపోతుంది. ఇక సరే అని 4:30 వరకు అయితే వెయిట్ చేశాను ఎండ తగ్గిద్దేమోనని. అప్పటికి కూడా తగ్గలేదు. ఇక సరే చిన్నగా లేచి బయలుదేరేసి బీచ్కి అయితే వెళ్ళిపోయామండి నేను మా అమ్మాయి అయితే. కానీ బీచ్లో 6 గంటల వరకే ఉంచుతారండి. ఆ తర్వాత ఒక్క నిమిషం ఉన్నా కూడాను మనల్ని అయితే తరిమేస్తారు బయటకైతే. తప్పదిక వెళ్ళిపోవాల్సిందేను. ఇక సరే చిన్నగా బయలుదేరాంగా ఎలాగాను. రండి మీకు కూడా చూపిస్తూ ఉన్నాను, అలాగే వచ్చేసేయండి. ఈ పిల్లలతోటి మండే ఎండల్లో ఈ కష్టాలు ఏంటోలేండి. వాళ్ళు మనల్ని ప్రశాంతంగాను ఉండనివ్వరు, మనము ఉండనివ్వలేము. చూసారా, ఇదైతే కనుక బీచ్లో అండి. మొన్నటిదాకా కొట్లు అవన్నీ ఉండేవి, వాటిని అయితే తీసేశారండి ఇప్పుడైతే. మళ్ళీ కూడాను చక్కగా పర్యాటకం కింద నీట్గా అయితే చేస్తూ ఉన్నారు. చూసారు కదా, చక్కగా కట్టడాలు అవన్నీ కూడా కడతా ఉన్నారండి అక్కడ. ఇక చూసారుగా వెళ్తా ఉన్నాం. మా అమ్మాయి చూడండి రెక్కలు వచ్చిన పక్షిలాగా ఎలా ఎగురుకుంటా పోతా ఉందో, దాని వెనకబడి నేను కూడా పోతా ఉన్నానండి. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి, అక్కడ అవన్నీ ఇనపై ఉన్నాయి కదా, అందుకని ఏం చేస్తూ ఉండండి. రండి మీరు కూడా వచ్చేయండి. మీరు ఎలాగా బీచ్లోకి ఎగరలేరు కాబట్టి నాతో పాటు వస్తే నేను ఎగరనులేండి. నీళ్ళలో అయితే నేను వెళ్ళను, నాకైతే ఇష్టం ఉండదు పెద్దగా నీళ్ళల్లో ఎంజాయ్ చేయడము. మీరు చేస్తానంటే సూర్యలంక వచ్చేసేయండి, వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేయండి సాయంత్రం టైంలో. ఈ ఎండలో మాత్రం వద్దులేండి, బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఎంత ఎగిరినా. ఎందుకంటే ఉప్పు నీళ్ళు కదా, ఉప్పుకి ఆ ఎండకి సూపర్ ఉంటుందండి కాంబినేషను. అందుకని చెబుతున్నాను, సాయంత్రం పూట ఎంజాయ్ చేయండి ఫుల్గా మీరు కూడా వచ్చి మాలాగా. కానీ బీచ్ ఒడ్డునైతే గుర్రాలు వంటలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. 100 రూపాయలు అయితే తీసుకున్నారండి. మా అమ్మాయి గుర్రం ఎక్కుతానంది, సరే ఎక్కిచ్చానండి. 100 రూపాయలు అంటండి. అటు నుంచి ఇటు తీసుకెళ్ళి తిప్పుకొచ్చి దించారు. ఎంతోసేపు పట్టలేదండి, ఎక్కినంతసేపు పట్టలేదు దించడానికి కూడాను. మా అమ్మాయి చూడండి ఎలా ఎగురుతూ ఉందో బీచ్ మొత్తం తందే అన్నట్టుగా. ఆ జుట్టు చూసి మీరు మాత్రం తడుచుకోవద్దండి, బీచ్లో గాలికి ఎగురుతానే ఉంటుంది ఎవరి జుట్టు అయినా సరే. ఇక చూడండి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అదిగోండి అలా సముద్రం ఒడ్డున నడిచే బళ్ళు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే ఎంతో తీసుకుంటారండి. నేనైతే ఎక్కలేదండి, గుర్రం ఎక్కేటప్పటికే బయర్లు గమ్మిని మాకైతే. ఇక వద్దని ఏది ఎక్కలేదు, ఆ నీళ్ళలో మాత్రం తిరుగుతూ ఉన్నాం అటు ఇటుగాను. చక్కగా తిరిగేసి కాసేపు స్పెండ్ చేసి పోలీసులు తరుముకున్నాగా ఇక బయలుదేరేసామండి రిటర్న్ అయితే కనుక మేము కూడాను. చూశారు కదా గుర్రాలు చూడండి ఎలా ఎక్కి తిరుగుతున్నారు. దాని మీద ఎక్కి అటు ఇటు తిప్పారే 100 రూపాయలండి. అది కానీ ఎగిరి ఒక తన్ను తరింది అనుకోండి, వెళ్ళి బీచ్లో అయితే పడతామండి ఖచ్చితంగాను. అన్నదిలేండి, వాళ్ళు తీసుకెళ్తున్నారు కదా చక్కగా. నేనైతే ఎక్కలేదండి, ఎక్కాను అనుకోండి అది ఖచ్చితంగా బెదిరిపోద్ది నన్ను చూసి. అదిగోండి మా అమ్మాయి చూడండి భయం అనేది లేకుండా ఎలా తిరుగుతూ ఉందో. ఇక అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసామండి. 6 గంటలు అయిపోయినాయి, ఎలగొట్టేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కింద అయితే కామెంట్ చేయండి, హైప్ చేసి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అందరికీ కూడాను. సూర్యుడు చూడండి ఎలా ఉన్నాడు.